చిక్కుడుకాయలు కోసుకున్నారండి. ఇది మా దొడ్లో పెరిగిన కాదు, నడవని కోసుకుందాం. ఇదిగోండి ఇలా ట్లాక్ చిక్కుడుకాయలు కోసుకోవాలి. చూసారుగా, మా సొంతంగా పెట్టిన పాదండి ఇది. ఇగోనండి చిక్కుడుకాయలు కోతం అయిపోయింది. వెళ్ళి చిక్కుడుకాయలు బాగు చేసుకుని నాటు చిక్కుడుకాయ చికెన్ కూరకు ప్రిపేర్ చేద్దాం అండి. చూశారు కదండి, ఇలా బాగు చేసుకోవాలి. బాగు చేసుకున్న తర్వాత మన నాటు చిక్కుడుకాయ కూరకి చిక్కుడుకాయలు ఉడకబెట్టే పని లేదండి. క్లీన్ చేసుకుని చికెన్లో వేసుకోవడమే. చికెను 1/2 కేజీ చికెన్లోకి ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు సరిపోతాయి, లేదంటే 1/2 కేజీ అని వేసుకోవచ్చు. చికెన్ని ఒక 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనం తినేటప్పుడు చికెన్ ముక్క స్మూత్గా ఉంటుందండి. నాటు చిక్కుడుకాయ కర్రీలోకి ఒక 1 కేజీ ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. ఈ కోసుకుని చికెను నాటు చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోయడం అయిందండి. కొత్తిమీర, క్లీన్ చేసి పెట్టుకున్న నాటు చిక్కుడుకాయలండి, కారం, కళ్ళుప్పు, చికెన్ మసాలా, అల్లం పేస్టు, పసుపు, ఇందాక చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా తీసి క్లీన్ చేసుకుని ఇక నాటు చిక్కుడుకాయ చికెను కూర ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి చికెన్ కూడా క్లీన్ చేసుకున్నాం. ఇక ఈ వంట ప్రిపేర్ చేసుకుందామా. ఒక గిన్నె ఉంచుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నామండి. చికెన్ కర్రీ కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి, నీసు వాసన తగ్గిద్ది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేసుకొని శుభ్రం కలుపుకోవాలి. ఉప్పు కూడా ముందే వేసుకోవాలండి, ఎందుకంటే చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. కళ్ళుప్పు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఉప్పుకుంటా ఉండండి, మాడలేకుండా. గోల్డెన్ రంగు వచ్చేదాకా వేసుకోవాలి. మూత తీసుకుని మగ్గిపోయేదో చూసుకున్నారండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి, గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు చికెన్ వేసుకున్నారండి. చూసారు కదా, చికెన్ ఇలా కోసుకోవాలండి ముక్కలు, చికెన్ ముక్కల కింద. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకోండి మొత్తం.
కలుపుకొని మూతసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మాసం మగ్గిందో లేదో చూసుకుందామండి. మూత తీసుకుని మాసం అయితే మగ్గింది. అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసిన శుభ్రం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత మాత్రం ఎంతో పెట్టమాకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పచ్చి వాసన పోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనేయండి. వేసుకుని 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మాసం వెల్లుల్లిపాయ పేస్ట్ మగ్గిన చూద్దారండి. మూత తీసుకుని మాసం అయితే మగ్గింది. ఇప్పుడు ఇందాక మనం క్లీన్ చేసుకున్న నాటు చిక్కుడుకాయలు మాసం వేసుకుందామండి. వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. మగ్గినాయి లేదా చూస్తున్నామండి. చూశారు కదా, చిక్కుడుకాయలు అయితే మగ్గినాయండి. చికెన్ కూడా బాగా మాకు కుక్ అయింది. చూశారు కదా, నాటు చిక్కుడుకాయ చికెను కూర అండి. చిక్కుడుకాయ అయితే పూర్తిగా మగ్గినాయండి. చిక్కుడుకాయ బాగా మగ్గిపోయినాయి. కారం వేసుకుందామండి. నీసు కూర కదండి చికెను. 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్లు పసుపు, శుభ్రంగా కలుపుకున్నామండి. కారం వేసిన వెంటనే మూత ఎత్తమాకండి. నేను కారం పచ్చివాసన పోవాలి, అయితే కూర అంతా కారం స్మెల్ అవుతుంది. మూత వేసుకుని మనం 10 నిమిషాలు మగ్గనిద్దామండి కూరని. మూత తీసి మన కూర మగ్గిందిలో చూద్దామండి. కూర అయితే పూర్తిగా బాగా మగ్గింది. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసిన తర్వాత శుభ్రం కలుపుకుందామండి. కలుపున తర్వాత మరో 10 నిమిషాలు మూత వేసి మగ్గనిద్దామండి. మూత తీసి కూర ఎంతవరకు వచ్చినా చూద్దామండి. మన కూర అయితే రెడీ అవుతుంది. మూత తీసుకుని మన కర్రీ ఎలా ఉందో చూసుకున్నారండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ స్టేజ్కి వచ్చింది. కొద్దిగా టేస్ట్ చూసి చూద్దాం. కర్రీ అయితే బాగుందండి. సాల్ట్ అయితే తగ్గింది. స్టార్టింగ్లో మనం ఉల్లిపాయల్లో వేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసుకుని కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ కళ్ళుప్పే ట్రై చేయండి. అంతవరకు సాల్ట్ కానీ కళ్ళుప్పే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందండి. మూత వేసుకుని 10 నిమిషాలు ఉడకనిద్దామండి. చికెను ఈ నాటు చికెన్ కర్రీ గట్రా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
మన చికెన్ నాటు చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇక మన ఫినిషింగ్ అయిపోయింది. కర్రీ అయితే పూర్తయింది. మసాలా వేసుకుని ఇంకా మనం ఫ్రై అప్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి, చికెన్ మసాలా. వేసుకుని శుభ్రంగా కలుపుకోండి. నాలుగు గ్రాములు కొత్తిమీర వేసుకోండి. ఇదే బాగా చూశారు కదా ఫ్రెండ్స్, మన నాటు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం కుకింగ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు రేపు వచ్చే నెక్స్ట్ వీడియోలో చేదు లేకుండా పులుసు ఎలా ఏ విధంగా ట్రై చేద్దాం రేపు పొద్దున్న. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. మన చికెన్ నాటు చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇక మన ఫినిషింగ్ అయిపోయింది. కర్రీ అయితే పూర్తయింది. మసాలా వేసుకుని ఇంకా మనం ఫ్రై అప్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి, చికెన్ మసాలా. వేసుకుని శుభ్రంగా కలుపుకోండి. నాలుగు గ్రాములు కొత్తిమీర వేసుకోండి. ఇదే బాగా చూశారు కదా ఫ్రెండ్స్, మన నాటు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం కుకింగ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన కర్రీ అయితే రెడీ అయింది కదా, ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉందండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, రేపు వచ్చే వీడియోలో చేదు లేకుండా పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.